అమరావతిలో 15 బ్యాంకులు బీమా ప్రధాన కార్యాలయాలకైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అమరావతి పురోగతికి మరో అడుగు పడిందని కూడా డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. సామాన్యమైన పని కాదు, కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. Oka impossible thing ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. Madam Nirmala Sitharaman ji, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Shri Narendra Modi ji of our developmental vision. అమరావతి దేవతల రాజధాని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది.